బీఆర్ఎస్ పై సిపిఐ నారాయణ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీకి ఎప్పుడైతే దగ్గరవుదామని బీఆర్ఎస్ ప్రయత్నించిందో ఆ పార్టీ అప్పుడే ఖతమైందని చెప్పారు. కవిత ఆరోపణలపై చర్చ జరగాలని చెప్పారు. కవిత చేసినవి నిర్దిష్టమైన ఆరోపణలని చెప్పారు. దీనిపై కేసీఆర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు నారాయణ. ఇది మీ కుటుంబ వ్యవహారం కాదన్న నారాయణ, వేల కోట్ల విలువైన ప్రజల డబ్బు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందన్నారు. విచారణ సంస్థల దర్యాప్తు చేయాలని కోరారు. ఇప్పుడు కవితమ్మ ఏమైంది, ఎందుకు తిరగబడతా ఉంది? కవితమ్మ జైలుకు పోవడం, టీఆర్ఎస్ పైన కరప్షన్ పెరగడం, ఇవన్నీ చూసి భయపడి బీజేపీకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రయత్నించింది. అందుకే కేంద్రంలో ఏం డిసిషన్ తీసుకోవడం టీఆర్ఎస్ వ్యతిరేకించలేదు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ పోటీ చేస్తూ ఉంటే ఆయన కూడా సపోర్ట్ చేస్తానని చెప్పలేవాళ్ళు. ఎప్పుడైతే బీజేపీ పంచం చేరారో మీ కొంప కొల్లేరైపోయింది. చివరికి ఈ కవిత బయటకు వచ్చి ఇంకొక పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి పడిపోయింది. కవిత ఆరోపణ చేసింది, అది వాళ్ళ పార్టీ వ్యవహారం కదా, మనకేం సంబంధం అని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళ పార్టీ వ్యవహారం అయితే మాకేం అభ్యంతరంలే. పార్టీలో విభేదాలు వచ్చినా చీలిపోయినా అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మేము కూడా చీలిపోయాం కదా, దాని జోలికి మేము పోలే. ఆమె అవినీతి విషయాలను బయటపెట్టింది. అవినీతి అంటే వాళ్ళ ఇంట్లో సంపాదించుకున్న డబ్బులు విధంగా కాదు, పబ్లిక్ మనీ ఏ విధంగా లూటీ అయిందో, పబ్లిక్ మనీని ఏ విధంగా మిస్యూజ్ చేశారో అవన్నీ స్పష్టంగా ఆమె చెప్పింది. ఆమె సామాన్య కార్యకర్త కాదు, స్వయాన కేసీఆర్ కూతురు. ఉద్యమంలో మొట్టమొదటి నుంచి కూడా అధికారంలోకి వచ్చినాం కాదు, మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉద్యమంలో ఉంది, పనిచేస్తూ ఉంది. ఆమె పార్లమెంట్ మెంబర్గా ఉండే, అది ఎమ్మెల్సీ ఉంది. అంటే ఆమె తెలియకుండా ఏం జరగలేదు. ఇది కుటుంబ పార్టీ కదా, ఆమె తెలియకుండా జరగలేదు. కాబట్టి ఆమె చెప్పిందంత అబద్ధం అని చెప్పడానికి వీల్లేదు. ఆమె చెప్పింది అబద్ధం చెప్పాల్సిన అవకాశం లేదు అని తెలుసు. కాబట్టి ఆరోపణలు కాదు, నిర్దిష్ట ఆరోపణ చేసింది. ఇప్పుడు మేము కూడా ఏంటంటే అది కేవలం టీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లని చెప్పేసి సిద్ధంగా లేవు. అది పబ్లిక్ అఫైర్ అయిపోయింది, పబ్లిక్ పని దాన్ని ఇన్వాల్వ్ అయ్యింది. దానిపైన సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు స్వయాన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే దాని సమాధానం చెప్పాలి. ఆయన సమాధానం చెప్పకపోతే కవిత చెప్పింది ఆరోపణ కరెక్ట్ అని రుజువు అవుతుంది. సమాధానం చెప్తే తర్వాత విషయం. అందుకని ఇది కేవలం టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం కాదు, పబ్లిక్గా వచ్చింది. దీనిపైన బాధ్యత కేసీఆర్ నోరు విప్పి అవునా కాదా, కరెక్టా కాదా తెలచాలి. హరీష్ రావు తప్పించుకున్నాడు, నాకేం సంబంధం, ఆమె చెప్పుకోపోయింది అని. అంత అర్థం ఏంటి? మా భాష చెప్పుకుంటాడే అని పరోక్షంగా. అని వాళ్ళ భాష ఏం చెప్తారో తెలియదు. మీరు కానీ ఆమె ఆరోపణలు కానీ మీరు ఖండించకపోయినా లేదా సమాధానం చెప్పకపోయినా అవినీతి ఉందనే మాట వాస్తవమే అర్థమైపోతుంది. ఈ సందర్భంగా నేను ఎంక్వైరీ ఈడీలు ఉన్నాయి కదా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సోమోటగా తీసుకొని ఈ కేసును దర్యాప్తు చేయమని కోరుతున్నాం. లేదా కేసీఆర్ ముందుకొచ్చి దానికి సమాధానం చెప్పాలి. లేకుంటే ఇట్లా వదిలిపెడితే ఏముందంటే అది వాళ్ళ అబ్బా కూతురు మధ్య తగ్గు కాదు, వాళ్ళ ప్రాపర్టీలో ఉన్న ప్రాపర్టీ డిస్ప్యూట్ వల్ల పరిగణం కాదు. అది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది, వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయింది. మరి అలాంటప్పుడు ఇది పబ్లిక్ మనీ అన్యాయం అయినప్పుడు ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా అడిగే హక్కు ఉంది, ప్రతి ఏజెన్సీ ఎంక్వైరీ చేసే బాధ్యత ఉంది. బాధ్యత లేకుండా పోతే మళ్ళీ మీరు కూడా అవినీతి కాపాడేట్టు అవుతారు. ఈ విషయంలో సమగ్రంగా కేసీఆర్ ముందుకు రావాలి, లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సుమోటోగా తీసుకొని విచారణ జరిపించుకోవాలి.